ఈ భూమి మీద ఏ సంఘాన్ని అయితే ఆయన సిద్ధపరిచాడో, ఏ సంఘాన్ని అయితే ఆయన రెడీ చేశాడో, ఆ సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ లేని సంఘాలు ఎత్తబడవు. ఈ భూమి మీద పేరు సంపాదించవచ్చు, ఈ భూమి మీద టీవీల్లో రావచ్చు, ఈ భూమి మీద విస్తరించవచ్చు, ఈ భూమి మీద ఎన్నెన్నో చేయొచ్చు. ఈ భూమి మీద నువ్వు ఎలాగున్నా కానీ పరిశుద్ధాత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే, పరిశుద్ధాత్మని నువ్వు ఎరగకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తీసుకెళ్ళడు. పరిశుద్ధాత్మ దేవుడు తాను వెళుతూ వెళుతూ సంఘాన్ని తీసుకెళ్తాడు. ఎవరిని తీసుకెళ్తాడు? ఎవరిని తాను ఎరుగుతాడో, తనని ఎవరు ఎరుగుతారో, ఎవరు పరిశుద్ధాత్మ పొందుకున్నారో, ఎవరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో వారిని మాత్రమే తీసుకుని వెళతాడు. నువ్వెన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత గొప్ప పేరు సంపాదించినా, నువ్వు ఏ మినిస్ట్రీకి చెందిన వాడివైనా నువ్వు దేవుని రాజ్యములోకి వెళ్ళలేవు.